సామాన్యులుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయండి, రేపటి కోటీశ్వరులు కండి. జయహో బీసీ అట. బీసీల స్థితిగతులపై అత్యున్నత సర్వే ప్రముఖ సంస్థలకు బాధ్యతలు అప్పజెప్పారట. 139 కులాలకు సంబంధించి బీసీల స్థితిగతులపైన సర్వే చేస్తారట. అసలు ఏమైనా అర్థం పర్థం ఉంది ఇందులో? చేయండి. అంటే బీసీల స్థితిగతులు ఎవరో వచ్చి ఢిల్లీ నుంచి లేదా బెంగళూరు నుంచి వచ్చిన సంస్థలు, హైదరాబాద్ నుంచి వచ్చిన సంస్థలు స్థితిగతులపైన సర్వే చేయడానికి ఆడ బీసీల స్థితిగతులే ఉన్నాయి ఏందనేది మీకు తెలిసే కదా. మీరు బీసీల కోసం మేనిఫెస్టోలో పెట్టింది ఏం పెట్టారు? 50 సంవత్సరాలు నిన్న ప్రతి బీసీకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు. ఏమైంది అది? మళ్ళీ ఇవాళ స్థితిగతులు ఏంది? మరి వాళ్ళ స్థితిగతులు ఏమీ తెలవకుండా మీరు పెన్షన్ అనౌన్స్ చేశారా? మరి ఆదరణ స్కీమ్ మళ్ళీ పెడతా అన్నారు. వాళ్ళ స్థితిగతులు తెలవకుండానే మీరు అనౌన్స్ చేశారా? దేనికి స్థితిగతులు? ఈ స్థితిగతులు తెలవటం తెలుసుకుంటేనే జయహో బీసీ అట. తెలుసుకోవడానికి కూడా జయహో బీసీయా? వాళ్ళకి ఏమైనా ముఖ్యమంత్రి పదవి వచ్చిందా? లేదా రాష్ట్రపతి పదవి వచ్చిందా? ఏమైనా ప్రధానమంత్రి అయ్యారా? కాలేదు కదా. మీరు మీ చుట్టూన్న హంగు ఆర్భాటాలు, మీరు పదవులు, మీ కథే తప్ప బీసీలు ఎక్కడ ముఖ్యమంత్రి అయ్యారు? అసలు బీసీలు ముఖ్యమంత్రి కాదు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు మాది బీసీల పార్టీ, బీసీలను ఉద్ధరించడానికి పుట్టిన బలహీన వర్గాల పార్టీ అన్నారు. ఏ రోజైనా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఒక బీసీ ఉన్నాడా? కేవలం ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు. ఇద్దరే కుటుంబ సభ్యులు, ఇద్దరే ఒకటే సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం తప్ప ఎప్పుడు కూడా దాదాపు 83 నుంచి ఇవ్వాలంటే దాదాపు 45 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాల పైన అయింది. ఏ రోజు కూడా ఒక బీసీ దానికి అధ్యక్షుడే కాలే, ముఖ్యమంత్రి కాదు. అయితే గీతే ఏం చేస్తున్నారు? ఈ జాతీయ పార్టీ అని ప్రకటించుకున్నాక ఇక ఆ రాష్ట్రంలో ఒకటి, ఈ రాష్ట్రంలో ఒకటి ఇచ్చినట్టు చేస్తున్నారు. కానీ పెత్తనం మళ్ళా ఆయన గుప్పెట్లోనే ఉంది. తెలుగుదేశం పార్టీకి అయ్యాలైనా ఈరోజు జాతీయ అధ్యక్షుడు అయినా ఏ రోజైనా ఒక బీసీ అయిందా? కాలేదు. జయహో బీసీ అట. ఇది జయహో అని మీరు రాస్తే కాదు, వాళ్ళు అనుకోవాలా. ఆంధ్రజ్యోతి పత్రిక జయహో బీసీ అని రాయంగానే జయహో అనుకోరు వాళ్ళు. వాళ్ళ కడుపుకు అన్నం రావాలి కదా. కంచంలోకి అన్నం రావాలి, ఉండటానికి ఇల్లు ఉండాలి, చదువుకోవడానికి చదువు ఉండాలి, వైద్యం ఉండాలి, దున్నుకోవడానికి భూమి ఉండాలి. పారిశ్రామికవేత్తలను చేస్తారట. పారిశ్రామికవేత్తలను మీరు వాళ్ళని చేయరు. మీ 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 ఎజెండా వేరే ఉంది, మీ కథ వేరే ఉంది. వాళ్ళని ఏం పారిశ్రామికవేత్తలు చేస్తారు? కుట్టు మిషన్లు ఇచ్చి, కుండలు చేసుకునే మిషన్లు ఇచ్చి, మగ్గాలు ఇచ్చి. ఇదా అంటే మీ వృత్తి మీరు చేసుకుంటారనైనా? బర్రెలు కాసేటోడు బర్రెలు, గొర్రెలు కాసేటోడు గొర్రెలు, కుండలు చేసేటోడు కుండలు, మంగళ పనోడు మంగళ పని, సాకల పనోడు సాకల పని చేసుకోండి, మేము రాజ్యాన్ని వెళ్తాం, మళ్ళీ మేమే జయహో బీసీ అంటాం అని చెప్తున్నారు. ఇవాళ ఏంది మీరు స్థితిగతుల్ని తెలుసుకొని చేసేది? మీరు నిజంగానే స్థితిగతుల్ని తెలుసుకొని చేసి ఉంటే ఇవాళ మీరు అన్న హామీలు అమలు చేయాలి ఒకటి. రెండోది, చట్టసభలలో బీసీలు ఎంత శాతం ఉంటే అంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలి సీట్లలో. బీసీలు మెజార్టీ పాపులేషన్ ఉన్న బీసీలు ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలి అనేది ఇవాళ బీసీ సంఘాలు కోరుకుంటున్నాయి. మీరు ఉట్టికి సర్వేలు చేసి మళ్ళీ ఈ సర్వేలు ఎప్పుడు చేయలే? మీరు 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను మొత్తం బీసీల కోసమే చేసినట్టు. మళ్ళీ ఇవాళ కొత్తగా చేసే సర్వే అయింది. లేని డేటా ఎక్కడుంది మీ దగ్గర? ఇది ఎవరికి ఏం అవసరమో గుర్తించే ప్రక్రియ. మళ్ళీ కేంద్రం నుంచి ఇది ఏదో వస్తే ఎవరికి ఏం అవసరమో గుర్తించడానికి ప్రక్రియ చేపడుతున్నారట. ఇస్తారా? అవసరమైంది తలా ఒక 10 ఎకరాలు ల్యాండ్ కావాలంటున్నారు, ఇస్తారా? పదవులు కావాలంటున్నారు, ఇస్తారా? 50% పైగా ఉన్నాం మేము బీసీలం, మాకు మా వాటా మాకు రావాలి సంపదలో కానీ పదవుల్లో కానీ రాజకీయాల్లో కానీ అంటున్నారు, ఇస్తారా? ఇచ్చే ధైర్యం కానీ దమ్ము కానీ ఆ గట్స్ ఉన్నాయా? ఆ ఉద్దేశం ఉందా? ఉండదు. జయహో అంటారు. ఎవడికి జయహో? ఎక్కడ జయహో? రాష్ట్రంలో పేదరికంలో ఉన్న బీసీల అభ్యున్నతి లక్ష్యంగా సమగ్ర ప్రణాళికల తయారీకి కూటమి సర్కారు చర్యలు ప్రారంభించింది. దీనిపై సీఎం చంద్రబాబు అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. స్వయం ఉపాధి మొదలుకొని బీసీలను పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు తోడ్పాటునివ్వాలని నిర్దేశించారు. ఇందుకోసం దేశంలో ప్రముఖ అధ్యయన సంస్థలు ఢిల్లీకి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ రీసెర్చ్ ICSR అట, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ, హైదరాబాద్కు చెందిన కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ను పిలిచి అధ్యయన బాధ్యతలు అప్పచెప్పాలని సూచించారట. ఎక్కడనో ఢిల్లీలో ఉన్నోడు, హైదరాబాద్లో ఉన్నోడికి ఏం తెలుస్తుంది? అక్కడున్న సామాజిక కార్యకర్తలు బొచ్చెడున్నారు, బీసీ సంఘాలు చాలా ఉన్నాయి. వాళ్ళని అడగండి, పిలిచి వాళ్ళకి ఏం కావాలో చెప్తారు.
ఇప్పుడు ఎవరికి ఏం అవసరం ఉందో అవసరం ఉన్నోడిని అడిగి చెప్పిద్దా, ఢిల్లీ నుంచి వచ్చినోడికి తెలిసిద్దా? ఈ లాజిక్ మిస్ అవుతుండ్రు ఏ ప్రభుత్వం అన్నా. ఎవరినో పట్టుకొత్తరు, ఒక ఏజెన్సీ సర్వే చేద్దా, అది తప్పులు తడక చేస్తారు, వాళ్ళకట ఆదరణ పనిముట్లు ఇస్తే అయిపోద్దట, మంగళ పని చేసుకునే మంగళ పనిముట్లు, కుమ్మర పని చేసుకునే ఆయన కుమ్మర పనిముట్లు, శాఖల పని చేసి ఆయనకు శాఖల పనిముట్లు ఇస్తే ఇక వాళ్ళు పారిశ్రామికవేత్తలు అవుతారని వాళ్ళు ఇస్తారు రిపోర్ట్. ఏముంటుంది అందులో? ఇది కాదు రియాలిటీకి. ఇవాళ బీసీలు ఏం ఆలోచిస్తున్నారు, బీసీల మనసులో ఏముంది, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఈ రాష్ట్రం నుంచి, రాజకీయాల నుంచి అంటే ప్రధానంగా మేము మెజారిటీ పాపులేషన్ ఉన్న 50% పైగా ప్రజలం మేము ఉన్నాం కాబట్టి మా వాటా మాకు బడ్జెట్లో ఇవ్వాలి, రాష్ట్ర కేంద్ర బడ్జెట్లలో మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు బడ్జెట్ కేటాయించాలని కోరుకుంటున్నారు, మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు సీట్లు పదవులు ఉండాలని కోరుకుంటున్నారు. అట్లా కోరుకుంటే ముఖ్యమంత్రులు బీసీలే ఉంటారు, మంత్రులు కూడా బీసీలే ఉంటారు సగం మందికి పైగా. అది కోరుకునేది. ఇవాళ 1-2% 0.9%, 1-2-3% ఉన్న కులాలకు సంబంధించిన వ్యక్తులు ఇవాళ ఈ రాష్ట్రాన్ని 70 సంవత్సరాల నుంచి వెళ్తున్నారు. అది కోరుకోవట్లే వాళ్ళు. మెజార్టీ కులాలకు సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలా, ఆ కులాల నుంచి ఉండాలని కోరుకుంటున్నారు. అది ఇచ్చే ఉద్దేశం ఏ పార్టీకి లేదు. అన్నీ అది తెలుగుదేశమా, వైఎస్ఆర్సీపీయా, కాంగ్రెస్ పార్టీయా, ఏ పార్టీ అయినా మాటలు అయితే చెబుతున్నారు బీసీల కోసం మేము జేహో జాతం ఉద్ధరిస్తామని. కానీ ఆ ఉద్ధరించే కార్యక్రమం అక్కడ మొదలు కావాలి. అసలు చేయాల్సింది చేయకుండా ఉట్టి చెప్తున్నారు.